టు ద పవర్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై బై రూట్. ఇది ఇచ్చాడండి, మనం ఏం చూపించమంటున్నాడు, ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వై అని చూపించమంటున్నాడు. సొల్యూషన్ ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, ఎఫ్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వై బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఇచ్చాడు మనల్ని. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వై అంటున్నాడు. ఫస్ట్ మనం ఎల్హెచ్ఎస్ని తీసుకుందాం. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్, ఇప్పుడు సర్కిల్ని రిమూవ్ చేస్తున్నాను అంటే జీ ఆఫ్ వై అవుతుంది, అంతేనా అండి. ఇప్పుడు జీ ఆఫ్ వై అంటే ఎంత, వై బై 1 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో ఈ వాల్యూ మొత్తం సబ్స్టిట్యూట్ చేయాలి. వై బై 1 ప్లస్ వై స్క్వేర్, ఇది వై అండి, రూట్ డివైడెడ్ బై 1 మైనస్ వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై హోల్ స్క్వేర్. అర్థమైందా అండి. వై ప్లేస్లో ఇది రాసుకోవాలి కదండి, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగా ఉంది కాబట్టి ఇది వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ 1 మైనస్ వై ప్లస్లో మళ్ళీ వాల్యూని రాసుకున్నాను. నెక్స్ట్ వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్, ఇప్పుడు ఏం రాస్తున్నానండి, ఇప్పుడు ఏం చేస్తున్నానంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై ఇంటూ వై స్క్వేర్ అవుతుంది కదండి. ఈ స్క్వేరు ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుందండి, 1 ప్లస్ వై స్క్వేర్ మిగులుతుంది, అంతేనా అండి. ఏం చేశానంటే పైన అదే విధంగా రాసుకున్నాను, కింద స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వైని స్క్వేర్ కదండి, అందుకే వై స్క్వేర్ రాశాను. దీన్ని కూడా స్క్వేర్ చేస్తే ఈ స్క్వేర్ ఈ రూట్, ఇప్పుడు ఏం లేదండి, రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ ఉంది, దానికి హోల్ స్క్వేర్ రాయాలి కదా, మొత్తానికి స్క్వేర్ కాబట్టి స్క్వేర్, ఈ స్క్వేర్ ఈ రూట్ క్యాన్సిల్ అయితే మిగిలింది ఏదో అది రాసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలండి. వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై రూట్ ఆఫ్, ఇది ఎల్సిఎం చేస్తున్నానండి, 1 ఇంటూ ఇది 1 ఇంటూ 1 ప్లస్ ఇదే కదండి, అందుకే సేమ్ అదే విధంగా రాశాను, మైనస్ వై స్క్వేర్ డివైడెడ్ బై 1 ప్లస్ వై స్క్వేర్ అండి. ఇప్పుడు ఏమవుతుంది, వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ బై ఇది క్యాన్సిల్ అయితే రూట్ ఆఫ్ 1 అంటే ఎంత అండి, 1 కదా, అందుకే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్. ఇది క్యాన్సిల్ అవుతే మనకి ఏం మిగిలిందండి, వై బై 1 మిగులుతుంది. దట్ ఇంప్లైజ్ ఎంత అండి, వైయే కదా మనము, ఇప్పుడు మనకి ఇది ఆర్హెచ్ఎస్ఏ కదా వచ్చింది, దట్ ఇంప్లైజ్ ఎల్హెచ్ఎస్ is equal RHS. F circle of G of Y is equal to Y. ఇంకొకసారి ప్రాబ్లం చెక్ చేసుకుందామండి. ఫస్ట్ ఏమి ఇచ్చాడండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై బై రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ జీ ఆఫ్ ఎక్స్ ఇచ్చాడు, మనం ఇది ప్రూవ్ చేయమంటారు, అందుకే ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు వై అని ఫస్ట్ ఎల్హెచ్ఎస్ని తీసుకుంటున్నాను. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై అంటే ఎంత అండి, ఈ వాల్యూని రాసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇదే విధంగా ఉంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఇక్కడ వైలు ఉన్నాయండి, వై ప్లేస్లో మనం ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత దీన్ని 1 స్క్వేర్ అంటే 1 కదండి, వై స్క్వేర్ బై స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుందండి, ఇక్కడ స్క్వేర్ అనేది రూట్ అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1 ప్లస్ వై స్క్వేరే మిగులుతుంది. ఇప్పుడు వై బై రూట్ ఆఫ్ 1 ప్లస్ వై స్క్వేర్ కదండి, ఇప్పుడు దీన్ని ఎల్సిఎం చేస్తున్నాను, అంటే ఏం లేకపోతే అదే వస్తుంది కదండి, మైనస్ వై స్క్వేర్ బై 1 ప్లస్ వై స్క్వేర్. ఇప్పుడు ఈ వై స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఏం మిగులుతుందండి, 1. రూట్ ఆఫ్ 1 అంటే ఎంత అండి, 1 కదా, ఇది క్యాన్సిల్ అయితే వై ఒకటే మిగులుతుంది. దట్ ఈస్ మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ఏ కదండి, అందుకే దట్ ఇంప్లైస్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్.
అదే రాసానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.